So, alright students, so we discussed part 2 question which is related to health, right? So, describe an exercise which you regularly do. ఆ ఎక్సర్సైజ్ యోగా కూడా కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ ఏదైనా కావచ్చు. ప్రాపర్ రీజనింగ్ తోటి మీరు ఆన్సర్ చేస్తే ఇట్స్ డెఫినెట్లీ బెటర్. నా పార్ట్ 2 అయిపోయాక ఎగ్జామినర్ ఒక 2 ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఫాలోఅప్ క్వశ్చన్స్ ఆర్ జస్ట్ లైక్ పార్ట్ 1. డూ యూ వాంట్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ లైఫ్ లాంగ్ ఫర్ లైఫ్ లాంగ్? Yes, I would like to do it because it is greatly benefiting me. Present continuous, it is greatly benefiting me. చెప్పచ్చు, it greatly benefited me అని కూడా చెప్పచ్చు, there is nothing wrong. దాని తర్వాత ఏదో ఒకటి అడిగేసి పార్ట్ 3కి వెళ్ళినప్పుడు ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2లో మీరు ఎంత అబద్ధం ఆడినా ఇట్స్ ఓకే. సెల్ఫ్ మేడ్ ఆన్సర్స్ ఆర్ ఓకే, నాట్ మెమరైజ్డ్ ఆన్సర్స్ అండి. మెమరైజ్డ్ ఆన్సర్స్ ఆర్ ఆల్వేస్ బ్యాడ్ ఫర్ యువర్ ఐ అండ్ స్పీకింగ్. సో పార్ట్ 3 ఫోకస్ ఇస్ మోర్ ఆన్ రియాలిటీ. పార్ట్ 3లో కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, తప్పకుండా ఎగ్జామినర్ అడుగుతాడు. కంపారిటివ్ క్వశ్చన్స్. డూ యూ థింక్ పీపుల్ నౌ డేస్ ఆర్ మోర్ హెల్త్ కాన్షియస్ కంపేర్డ్ టు పాస్ట్? కంపారిటివే కదా. పాస్ట్ జనరేషన్స్ కంటే ఈ జనరేషన్ వాళ్ళు హెల్త్ కాన్షియసా కాదా అది మీ ప్రకారంగా మీరు చెప్పచ్చు. బట్ బెటర్ స్టిక్ టు ద ఫ్యాక్ట్స్, రియాలిటీ. ఐ పర్సనల్లీ బిలీవ్, పర్సనల్లీ చెప్పుడు అవసరం లేదు, కొంతమంది అంటారు, దాంట్లో ఇంటర్ఫియర్ కాదు, చెప్పకుంటేనే బెటర్. రైట్, ఐ బిలీవ్ చెప్పొచ్చు, ఐ థింక్ చెప్పొచ్చు, ఇన్ మై ఒపీనియన్ చెప్పొచ్చు, ఇఫ్ యూ ఆస్క్ మీ అని కూడా చెప్పొచ్చు. ఈ 4 ఫ్రేజెస్ మీరు వాడచ్చు. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ సే దాట్ ఎస్, numerous people are becoming health conscious and this is predominantly due to numerous ailments which they are suffering from when they do not exercise or eat properly. వాస్తవం కదా, ఎక్సర్సైజ్ సరిగా చేయకుంటే, చక్కగా తినకుంటే ఎయిల్మెంట్స్, రోగాలు వస్తాయి. దానివల్ల లైక్ లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ చెప్తే ఇంకా బెటర్. లాంగ్ టర్మ్ అంటే విచ్ లాస్ట్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా అనొచ్చు. హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, వాట్ ఎవర్. ఇప్పుడు ఇది అయిపోయాక కంపారిటివ్ ఒకటి. సమ్ టైమ్స్ గివింగ్ యువర్ ఒపీనియన్ ఆన్ సంథింగ్. డూ యూ థింక్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గో టు ద జిమ్స్ ఇన్ ఫ్యూచర్? మీ ఒపీనియన్ అడుగుతున్న ఫ్యూచర్ బేస్. ఇది కూడా పక్కా వస్తుంది ఐఎల్ స్పీకింగ్లో. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ పార్ట్ 3. వన్ ఇస్ కంపారిటివ్, అదర్ ఇస్ ఫ్యూచర్ బేస్డ్. డూ యూ థింక్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గో టు ద జిమ్స్ ఇన్ ఫ్యూచర్? ఐ థింక్ నో. మీ ఒపీనియన్ అక్కడ మ్యాటర్ చేయదు. హౌ వెల్ యూ జస్టిఫై యువర్ ఒపీనియన్, దాట్ మ్యాటర్స్. మీరు ఒకవేళ అనుకుంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, మీ ఇష్టం, బట్ జస్టిఫైడ్ ప్రాపర్లీ. ఇమాజిన్ ఇఫ్ ఐ సే దట్ దిస్ రెడ్మీ ఫోన్ ఇస్ గుడ్ ఆర్ OnePlus ఆర్ ఐఫోన్, వాట్ ఎవర్, మీరు దాన్ని ప్రాపర్గా జస్టిఫై చేయాలి. మీరు ప్రాపర్గా జస్టిఫై చేయలేకపోతే యువర్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఐఫోన్ అని అంటున్నాను, మంచి కెమెరా ఉంది, ఎందుకు ఉందంటే నేను జస్ట్ మంచిగా ఉందంటే కాదు, ఫోటో క్లిక్ చేసి నేను చూపెట్టాలి. సి లుక్ కంపేర్ టు S24 Ultra, వాట్ ఎవర్, ఇట్స్ బెటర్ అలా. సో డూ యూ థింక్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ go to gyms in the future? What can be your opinion? Yes, I think it's going to become more and more common because like I just mentioned in the previous statement that people are becoming more health conscious and they are concerned about their health, fitness levels and looks. Health ante arogyam, fitness level ante manchiga fit unnada leda, right? So looks kuda oka reason e kada చెప్పచ్చు. వాస్తవం, రీజన్, రియాలిటీ మీరు చెప్తే ఎప్పుడైనా మీకు తక్కువ స్కోర్ రాదండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. పార్ట్ 3లో కొన్నిసార్లు ఎగ్జామినర్స్ మీకు క్రాస్ క్వశ్చన్ చేస్తారు, ఆపి మడి అడుగుతారు వై నాట్. అప్పుడు వీ షుడ్ నాట్ ప్యానిక్. వాళ్ళు క్రాస్ క్వశ్చన్ ఎందుకు చేస్తారంటే మీ ఆన్సర్ కనుక కంప్లీట్ కనబడకపోతే దే కెన్ క్రాస్ క్వశ్చన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గివ్ అ ఫుల్ ఆన్సర్. ఇన్ కేస్ ఇఫ్ దే ఇంటర్ఫియర్ అండ్ ఆస్క్ వై ఆర్ వై నాట్, డోంట్ ప్యానిక్. Give a quite simpler answer, okay? No need to worry. ఇంకొక క్వశ్చన్, sometimes how things, right? ఒకటైతే కంపారిటివ్ టైప్ అయిపోయింది, ఇంకొకటి యువర్ ఒపీనియన్. సమ్టైమ్స్ ఇవాల్యుయేటింగ్ అదర్స్ ఒపీనియన్. ఫ్యూ పీపుల్ అంటే వేరోడు, ఫ్యూ పీపుల్ బిలీవ్ దాట్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ సొసైటీ. డూ యూ అగ్రీ విత్ దిస్? వాళ్ళ ఒపీనియన్ అది, మీ ఒపీనియన్ ఏంటి? మీరు అఫ్ కోర్స్ ఎస్, దీస్ ఆర్ నెసెసరీ. నెసెసరీకి మీరు ఇంపార్టెంట్ అనొచ్చు, రైట్? ఇండిస్పెన్సిబుల్ అంటే వర్డ్ రైటింగ్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ద మీనింగ్ ఆఫ్ ఇండిస్పెన్సిబుల్, INDISPENSABLE. ఇండిస్పెన్సిబుల్ అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్, నెసెసరీ, రైట్? సో
Yes, I believe they are indispensable because they can actually make people aware about their life. లైఫ్ కాకుండా సెడెంటరీ లైఫ్ కూడా అనొచ్చు. SEDENTARY. సెడెంటరీ లైఫ్ అంటే ఒకటే జాగలిలో కూర్చొని ఉంది, రైట్? మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ లివింగ్ సెడెంటరీ లైఫ్ బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. వాస్తవం అంట. సో ఇలాంటి వర్డ్స్ మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటే అండి, మీరు ఒక పారామీటర్లో వీక్ ఉండొచ్చు, కానీ ఆ పారామీటర్లో ఇఫ్ యూ షైన్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ యువర్ స్కోర్. చాలామంది అనుకుంటారు వాడికి 6.5 చేస్తారు, వాళ్ళకి 7 ఎట్లా వచ్చినండి. అఫ్కోర్స్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ వన్ పారామీటర్. కొందరు ప్రొనౌన్సియేషన్ ఎంత బాగుంటారంటే వొకాబులరీ లేకుండా దెర్ ఆర్ న్యూమరస్ స్టూడెంట్స్ హు గెట్ 7 బ్యాంక్స్. ఒక్కొక్కసారి సరే ఐ ఈవెన్ అగ్రీ, ఒక 2 స్టూడెంట్స్తో అయింది. I was expecting 7 and they got 6.5. I was shocked. Maybe exam రోజు వాళ్ళు అంత పర్ఫామ్ చేయలేకపోయారు, చాలా భయపడిపోయి ఉంటారు. So this is how it is. So comparative question, evaluation of others, giving your opinion, sometimes future based, right? ఇంకా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఫ్యాక్ట్ బేస్డ్ అడుగుతారు, సొల్యూషన్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఎయిల్మెంట్స్. రోగాలకే ఎయిల్మెంట్ అంటారు. వాట్ కెన్ బి డన్, వాట్ క్లియర్గా అడుగుతుంది. వాట్ క్యాన్ బి డన్ అనగానే యూ షుడ్ థింక్, అండర్స్టాండ్ దట్ సొల్యూషన్ అడుగుతుంది. వాట్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఎయిల్మెంట్స్, రైట్? సిక్నెస్, ఇల్నెసెస్ అమాంగ్ పీపుల్. దీనికి మీరు మంచిగా డీటెయిల్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఐ థింక్ దే షుడ్ ఈట్ ఫుడ్ ఆన్ టైమ్, గుడ్, నో ప్రాబ్లమ్ విత్ దాట్. ఇన్ అడిషన్ యాడ్ చేయండి, లింకింగ్ వర్డ్ స్పీకింగ్లో వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇఫ్ యూ జస్ట్ గివ్ వన్ రీజన్ ఇట్స్ నాట్ సో గుడ్, రైట్? జస్ట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ డైట్ విల్ యూ బీ హెల్దీ? నో. ఓకే, హెల్త్ నో డౌట్ కాంట్రిబ్యూట్ అవుతుంది, కానీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ ఆన్ టైం. నేను ఇప్పుడు చెప్తా, ఇన్ ఆర్డర్ టు బీ హెల్దీ వన్ షుడ్ ఆల్వేస్ స్లీప్ ఆన్ టైం. ఇట్స్ అ గుడ్ ఆన్సర్, ఇట్స్ అప్రిషియేటెడ్, ఇట్స్ యాక్సెప్టెడ్. కానీ మీరు వేరే ఆన్సర్స్ లేకుంటే ఎగ్జామినర్ అడుగుతాడు, వాట్ ఎల్స్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రికమెండేషన్స్, అలా. సో దీనికి ఒక ప్రాపర్ కనెక్టెడ్ ఆన్సర్ విత్ మినిమమ్ 3 రీజన్స్. సో వాట్ కెన్ బి డన్ టు మేక్ ష్యూర్ పీపుల్ లివ్ అ హెల్దియర్ లైఫ్ ఆర్ అ హెల్దీ లైఫ్? వెల్, ఐ పర్సనల్లీ చెప్పండి, ఒక్కొక్కసారి పర్సనల్లీ ఏమి కాదండి, ప్రతి ఆన్సర్కి చెప్పకండి, బికాస్ యూ షుడ్ నాట్ గో పర్సనల్ విత్ ఎవ్రీ ఆన్సర్. సో well, I strongly believe that maintaining an active life is necessary. People should eat on time and they also must be sleeping on time and waking up on time, right? 2-3 points I pointed. In addition, it is also important for them to ensure that they consume those items which are having proper nutritional value. For example, eating high protein food and cutting down carbohydrates is a better option. వాస్తవం కదా, కార్బోహైడ్రేట్స్, రైట్స్, ప్రోటీన్ గుడ్లలో ఉంటుంది, and avoiding sugary foods and drinks to a larger extent can ensure that their health improves rather than deteriorating. Deteriorating అంటే డ్యామేజ్, రైట్? ఇలా వాడితే మీకు మళ్ళీ అడుగుతాడు, అడగకపోవచ్చు, రైట్? డీటెయిల్ ప్రతి ఆన్సర్కి. పార్ట్ 3 ఈజ్ నాట్ లైక్ పార్ట్ 1 వేర్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్. ఇప్పుడు మీరు వరంగల్ నుంచి ఉన్నారు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఇట్స్ స్టిల్ ఓకే, బట్ మీ పాస్పోర్ట్లో ఉన్నట్టుగానే చెప్పండి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యువర్ హాబీస్? పొరపాటును అడిగిండు, మీకు నిజంగా క్రికెట్ లేకుండా మీరు క్రికెట్ చెప్తే ఎగ్జామినర్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. కానీ ఇఫ్ యూ గివ్ సమ్ వేగ్ అన్క్లియర్ ఆన్సర్స్ ఇన్ పార్ట్ 3, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ స్కోర్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హౌ టు స్టే హెల్దీ అంటే దే షుడ్ బి ఈటింగ్ గుడ్కాస్, అదైతే మనం ఏం చెప్పలేము, రైట్? యూ షుడ్ అవాయిడ్ సెడెంటరీ లైఫ్, ఆల్ దిస్ మీ ప్రకారంగా చెప్పండి. ఐఎమ్ నాట్ డిమాండింగ్ దట్ ఫాలో ఓన్లీ వాట్ ఐ సే. మీ ఇష్టం ప్రకారంగా ప్రాపర్ ఆన్సర్. హ్యావింగ్ అ బ్యాలెన్స్ డైట్, ఓకే, సింపుల్ స్పీకర్ అయినా ఇబ్బంది ఏం లేదు. ఇన్ మై ఒపీనియన్ హ్యావింగ్ అ బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి, వెరీ ఇంపార్టెంట్, కానీ 100 సార్లు చెప్పండి, ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ అడిషన్, పీపుల్ మస్ట్ ఆల్సో మెయింటైన్ అ ప్రాపర్ టైం టేబుల్ వేర్ దే sleep and wake up on time. In addition, they must also engage or take part or participate or do lots of exercise, which can include yoga, walking and jogging. This will definitely guarantee a much better health. ఇంత సింపుల్ లేదా ఆన్సర్? సింపుల్ ఉంది, క్లియర్ ఉంది, ప్రిసైజ్ ఉంది, యాక్యురేట్ ఉంది. సో ఇలా చెప్తే ఇబ్బంది ఏమి. సో బేసికల్గా పార్ట్ 3లో ఐఎల్ స్పీకింగ్లో వాళ్ళు అడిగే దాదాపు 11 నుంచి 13 క్వశ్చన్స్, 11 to 13 క్వశ్చన్స్ అడుగుతారు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ద థింగ్ ఇస్ దాట్ యూ షుడ్ నాట్ ప్యానిక్. ప్యానిక్ కనుకైతే ఓకే, ఎగ్జామినర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అండి.
మీరు పార్ట్ 2లో కూడా 1 minute 25 1 minute 20 seconds మాట్లాడినా దే మెల్లగా హ్యాండ్ టు ఇట్లా చెప్తారు, మాట్లాడు. సో ఎగ్జామినర్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్. IELTS ఎగ్జామినర్స్ ఆర్ వెరీ గుడ్. Most of them are very friendly as well. So you don't need to worry too much about all this. So any questions from your side? ఇలాంటి క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయండి. అగ్రీ డిసగ్రీ కూడా వస్తాయి. ఓకే, రైటింగ్లో ఉంటాయి, స్పీకింగ్లో ఒక్కొక్కసారి అడుగుతారు. రైట్, సొల్యూషన్స్ టు సంథింగ్, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సంథింగ్ ఏమో అడిగారు, ప్లాంట్స్ గురించి ఉండే. సో డిఫారెస్టేషన్ ఎఫెక్ట్స్ అడిగింది. డిఫారెస్టేషన్ అంటే చెట్లు కట్ చేసుడు, అఫారెస్టేషన్ అంటే ప్లాంట్ చేసుడు. సో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్? ఇది ఆ క్వశ్చన్ ఇఫ్ ఐ రిమెంబర్, సిటీస్లో చాలా ట్రీస్ కట్ చేసేస్తున్నారు, దానివల్ల అయ్యే నష్టాలు. సో నష్టం అడగలి, నష్టాలు. సో మినిమం ఒక 3, తప్పకుండా 2 అయితే చెప్పండి. రైట్, డ్యూ టు డిఫారెస్టేషన్ ది కార్బన్ లెవెల్ ఇంక్రీజెస్ ఇన్ దాట్ స్పెసిఫిక్ ఏరియా చెప్పొచ్చు, జోన్ చెప్పొచ్చు. సినోనిమ్స్, నేను సినోనిమ్స్ లిస్ట్ ఇచ్చిన దాంట్లో ఏరియా, జోన్ వాడచ్చు in that area, and it can damage the air quality and make the inhabitants and the people living in a specific area, right, affect the inhabitants' health, right. In addition, it can also eventually lead to global warming in the longer phase. Okay, 20-25 సంవత్సరాలలో మొత్తం కార్బన్ it will contribute to global warming, right. ఇంకొకటి మీరు ఏం చెప్పొచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి మన మధ్య కదా, ఎయిర్ క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, డిఫారెస్టేషన్ వల్ల ఇట్ కెన్ డిస్టర్బ్ ది హ్యాబిటాట్స్ ఆఫ్ న్యూమరస్ యానిమల్స్, రైట్, అండ్ బర్డ్స్. బర్డ్స్ దే లవ్ ట్రీస్ లేకుంటే పాపం ఎలక్ట్రిక్ పోల్స్ వల్ల వైర్స్ మీద వాళ్ళు. సో ఈవెన్ స్నేక్స్ గురించి కూడా మీరు చెప్పొచ్చు, రైట్, రెప్టైల్స్. Of course, in the long run it can even lead to melting of glaciers in the long run, which can lead to global warming and rise in sea levels. That is logical. See, glaciers melt అయితే sea levels rise out. Floods, very good. And disturbed patterns of rainfall కూడా, right. ఒక్కొక్కసారి వాన పడదు, ఒక్కొక్కసారి పడుతుంది, right. So you can mention this. ఇప్పుడు మనం కనుక పార్ట్ 2, ఎప్పుడైనా పార్ట్ 3 is related to పార్ట్ 2 అయ్యి, పార్ట్ 3లో వచ్చే క్వశ్చన్స్ పార్ట్ 2కే రిలేట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ talk about a time when you could not purchase something you wanted. Malli past day, when you were unable to purchase something you wanted. So enduku purchase cheyaleka? Okay, you can say that, okay, I visited an auto expo, there was a super bike, it was very expensive. Edo okati mee ishtam prakaranga meer frame chesukochu. IELTS speaking part 2 never demands you to talk only the reality. Many students, I encourage them to create some brainstorm few ideas and create their own story. Part 3 కూడా వస్తే, why do people get in debts, ఇలాంటి మనీ మేనేజ్మెంట్ అన్నీ అవే ఉంటాయి. డూ యూ థింక్ సేవింగ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్? ఇప్పుడు పార్ట్ 3 క్వశ్చన్ కదా, మనం స్టోరీ చెప్పలేం పార్ట్ 1 లేక ఏదో ఒకటి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సేవ్, దాని వెనుక స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. Well, I strongly believe that saving money is necessary for each and everyone, because money actually helps us in each and every stage of life, be it from getting basic groceries, right, vegetables, manam testam kada ani kuragayalu, right, paying taxes, bills, and even for survival, right, because people who are devoid of ante lacking, DEVOID, devoid of money, can eventually suffer a lot, and it can make their lives, LIVES, lives tougher, right. అలా చెప్పొచ్చు, రైట్. సో ఇంకా కొన్ని రీజన్స్ కూడా యాడ్ చేసి మీ ప్రకారంగా, రైట్. యూ కెన్ ఈవెన్ సే when people have money, they can afford the best treatments which are available in the hospital industry, right. చెప్పొచ్చు వాస్తవంగా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ప్రతి దాంట్లో మనీ, you should not say that money is everything, but you have to prove that money is a basic necessity, right. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి బైక్ మీద వెళ్ళాలన్నా పెట్రోల్, ఫ్యూయల్, అనుకుని యూ నీడ్ మనీ, రైట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో ఇలాంటివి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ పార్ట్ 2 క్వశ్చన్ వాజ్ రిలేటెడ్ టు ఎనీ యానిమల్, మొన్ననే ఒక అబ్బాయి చెప్పాడు, డిస్క్రైబ్ అన్ ఇంట్రెస్టింగ్ యానిమల్ యూ హ్యావ్ రీసెంట్లీ సీన్. యానిమల్. పార్ట్ 3 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి అబౌట్ యానిమల్స్.
Do you think it's important to save animals, extinct, something like that? They ask. So, చెప్పొచ్చు, yeah. Because extinct అంటే తగ్గిపోతున్నాయి ఇక కనబడవు కొన్ని సంవత్సరాలైతే. Yes, I strongly believe that it is important to protect such animals because they are an important part of our ecosystem. For instance, jaguars and leopards in the United States and Australia are becoming kind of extinct. So this is definitely going to lead to a misbalance in the ecosystem where the other herbivores అంటే leaves తినే animals, right? Herbs with a different. Carnivores, tigers, jaguars, leopards, lions. మిస్బ్యాలెన్స్ అవుతుంది కదా, అది కూడా చెప్పచ్చు, రైట్. అండ్ ఇంకొకటి, హౌ కెన్ వీ ప్రొటెక్ట్ ఎక్స్టింక్ట్ యానిమల్స్? హౌ కెన్ వీ ప్రొటెక్ట్ ఎక్స్టింక్ట్ యానిమల్స్ అంటే ఎలా? వీ కెనాట్ సే ఎనీ స్టోరీ హియర్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ రియల్ కమాండ్. బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ వాస్తవం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఇఫ్ జాగ్వార్ కూడా లెపర్డ్ లాగానే ఉంటుంది. చీతా, ఇట్ లుక్స్ వెరీ సిమిలర్, రెమినిసెంట్ టు దిస్ చీతా అండ్ లెపర్డ్. సో మీరు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తే ఇంకా మంచి ఆన్సర్. పార్ట్ 3లో హౌ కెన్ వీ ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ యానిమల్స్? ఐ బిలీవ్ దాట్ కండక్టింగ్ సమ్ క్యాప్టివ్ బ్రీడింగ్. క్యాప్టివిటీ అంటే వాళ్ళకు ఒక లిమిట్లో పెట్టడం. కన్ఫైన్మెంట్ అంటారు. కన్ఫైన్మెంట్ అంటే ఒక లిమిట్లోనే పెట్టడం. సో ఐ బిలీవ్ కన్ఫైనింగ్ ది యానిమల్స్ టు సర్టన్ ఎన్వైరన్మెంట్ అండ్ captive breeding programs can help them to increase their population when they give birth to their offspring, give birth to their young, right? And this can definitely ensure that numerous animals can be saved. In addition, ingokati endi, saving the animals from poachers by building fences, right? And imprisoning poachers. Okati fences build chesu. Second item, and if anyone is found guilty, right, the authorities must take strict action against them and imprison them for lifetime, and this can ensure that numerous extinct or other animals can be safeguarded, right? That's it. So practical ga manam chepte will definitely have some good and better chance of getting some decent score. Clear so far? So ilanti untayandi questions. Okay, manam correct ga sare manam captivity, confinement తెలియకుండా basic ga ela cheppali. I strongly believe that keeping animals in a specific zone is very important. The governments can build fences which are very tall, which can save animals from being hunted. Poaching, hunted, almost similar. ఇప్పుడు poaching తెలియకుంటే hunted అని చెప్పండి, దాంట్లో తప్పేం లేదు, right? In addition, I also believe that the governments or authorities, right, మస్ట్ ఇప్పుడు కీప్ దెమ్ ఇన్ జైల్స్ అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, చెప్పచ్చు, ఒక చాలా బేసిక్స్ చెప్తారు, నథింగ్ టు వరీ. కానీ ఇంప్రిజనింగ్ దెమ్ ఫర్ లైఫ్ టైమ్ కెన్ బి అ వెరీ ఎఫెక్టివ్ సొల్యూషన్ అగెయిన్స్ట్ దిస్ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటి? యానిమల్స్ ఫ్రమ్ బికమింగ్ ఎక్స్టింక్ట్. అదొక ఇష్యూనే కదా. ఇలా చెప్తే చాలా కన్విన్సింగ్ ఉంటాయి ఆన్సర్స్. దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పీకర్స్ అండి. ప్రతి ఒక్కరికి 8 బ్యాండ్ అంటే కష్టం. 8.5 సరే, ఒకటి 6 ఉంటాడు, 6.5, 7, 7.5, 8, 8.5, 9 తెచ్చుడు. ఇట్స్ నాట్ సో ఈజీ, రైట్? ఇట్స్ నాట్ వెరీ టఫ్. సో యూ స్టిక్ టు 6.5 ఫర్ షూర్. డోంట్ aim below 6. మినిమం టార్గెట్ షుడ్ బి 6.5, రైట్? బికాజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఇక్కడ మంచిగా ప్రిపేర్ అయ్యే అమ్మాయిలు అక్కడ పోయి ఎగ్జామినర్కి చూసి భయపడి మాట్లాడలేకపోతారు. So whatever practice we do it here, right? So that is what we'll do, okay? So always ensure that you practice. అర్థంలైనా చూసుకొని మాట్లాడచ్చు. There is nothing wrong in that, right? So even you can try listening to some English commentary, right? Football, అవి చాలా వర్డ్స్ మనకు వస్తాయి దాంట్లో, right? It's important, right? So that's it for today, okay? Any questions from your side? This is how it is. So always remember, part 3 is in fact the longest part in your IELTS speaking. If you are thinking part 1 and 2 are lengthiest, no. Part 3 la asal real game starts, okay? Because you give your opinions there, right? You cannot escape. Part 2 la abadam kuda adochu. Part 3 la you should not lie. Okay. That's it, okay? So thank you.